ఆడాలని కాళ్ళు చేతులు కట్టేసి బస్సుల్లో వేసారా? ఇన్ని రకాలు చేసినప్పుడు మీరు ఎక్కడ చచ్చారా? మీరు నాశనం చేయాలని చెప్తే నీళ్ళంటే కుక్కలు ఉండబట్టే. సార్ నమస్తే అండి. మరేంటి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అమరావతిలో గతంలో మనం పైపులు తగలబడటం చూసాం. మరి నిన్న కాక మొన్న కూడా ఒక కంపెనీకి సంబంధించిన పైపులు కూడా తగలబడిపోవడం చూస్తాం. ఏంటి వీటన్నిటికి వెనకాల ఏమన్నా కుట్రకోణం ఏమైనా దాగి ఉందా ఏంటి? అసలు ఏం చెప్తారు ఒక అమరావతి వాసిగా? 100% ఇది కుట్రకోణమేనండి. ఇప్పుడు మోడీ గారి పర్యటనప్పుడు పైపులు తగలబడతామైంది, చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశం ఎప్పుడు తగలబడతామైంది, వైజాగ్లో నవీన్ మిట్టల్ గారిది స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనప్పుడు ఆ రోజు సాయంత్రం తగలబడతామైంది. అంటే బాబు గారు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా సీరియస్ మ్యాటర్ ఏదైనా జరిగినప్పుడు జరగడం ఏంది. ఇప్పుడు ఆ పైపులు తగలబడతాం అంటే ఏమన్నా ఒరిగడ్డి కాదు, లేకపోతే చెరుకాకు కాదండి, అగ్గిపుల్లకి ఇచ్చే గబాలను తగలబడటానికి. మేము అంత ముంగలో జరిగింది ఎల్ఎన్టీలో జరిగితే యాదృచ్ఛికంగా జరిగింది అనుకున్నామండి. మేఘా సంస్థలో జరిగింది మటుకి 100% కుట్రకోణం ఉంది. 100% కుట్రకోణం ఉంది. కారణం ఏంటంటే కింద రోజు రెండు రోజుల క్రితమేమో 2 దుక్కులు వర్షం పడింది, తెల్లారి మళ్ళీ 6 దుక్కు వర్షం పడింది, భూమి అంతా చల్లగా ఉంది. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు పైపులు తగలబెట్టాలంటే మామూలుగా అగ్గిపుల్లకి ఇస్తే తగలబడే పైపులు కాదండి. అవి కేబుళ్ళు భూమిలో గుండా అండర్ కేబుళ్ళు వేసేయండి. టవర్ లైన్ కేబుల్ వేసే టైను ఒక్కో పైపు 36,000 రూపాయలండి. అవి తగలబెడతాం అంటే సామాన్య విషయం కాదు. 100% కుట్రకోవడమే. బాబు గారు కూడా దీని గురించి సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే అండి ఇప్పుడు మార్చి నెలాఖరు కాబట్టి సరిపోయింది, కానీ అదే మే నెలాఖరు అయితే కనుక ఒక్క పైపు కూడా మిగిలేదు కదండి. అక్కడ ఎవరల్లో కాదు, మామూలుగా మేము మొన్న అంతా మంటలు వచ్చినప్పుడు దగ్గర పోవటానికే మేము పాలైపోయాం వేడికి. మే నెలలో అసలు ఇంకేం పోగలుగుతాం, ఏం చేస్తాము? ఇప్పుడు ఆ పైపులు తగలబడడం వలన ఒక కంపెనీకి నష్టం కాదండి, రైతులకు కూడా నష్టమే. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిన ఫ్లాట్లు డెవలప్మెంట్ చేయటం, మళ్ళీ ఇప్పుడు ఆ మెటీరియల్ తగలబడిపోయింది, మళ్ళీ మెటీరియల్ రావాలా, చేయాలా, మొదలు పెట్టాలా, మళ్ళీ కాలం వచ్చి వర్షాకాలం వచ్చింది, మరి డిలే అయిపోతుంది కదా. ఆలోచన మీద ఏదైనా కానీ కంపెనీలలో కూడా ఇంకో విషయం చేయాలండి. వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి సామాన్లు సరుకులు తీసుకొస్తున్నారు. సీసీ కెమెరాలు ఎంత అవుతాయండి? 1,00,000 రూపాయలు 2 లక్షలు అవుతాయి. 4 పక్కల సీసీ కెమెరాలు పెట్టుకోండి. దాన్ని వాళ్ళు కూడా శాస్యాజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కరెక్ట్గా పాయింట్ ప్రకారంగా వాళ్ళు కూడా చేయాలి. ఏది ఏమైపోయినా కానీ అంత ముంగలే ఇదేమో 11వ తారీఖు ఎల్ఎన్టీ కంపెనీలో జరిగిందండి. మళ్ళీ మొన్న ఇక్కడ జరిగింది. అంత ముంగల బాబు గారు ఎక్కిన తర్వాత 3 సార్లు రాజధానిలో అలజడండి ముందు. ఎందుకంటే అమరావతి అభివృద్ధి చెందుతుంది, ఈర్ష్యతోటి ఏదో రకంగా అలజడి సృష్టించాలనే ఉద్దేశం తప్పితే వేరే రకంగా ఏమీ లేదండి. ఎందుకంటే చేయాల్సినవన్నీ చేశారు. అంత మంగళ వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి లెటర్ రాశారు, ఎన్జిటీలోనేమో పిటిషన్లు వేశారు, అమరావతిని ఏ రకంగా అడ్డుపడ్డారు, రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకున్నారని చెప్పి అదొక వార్తను చేశారు. ఇది అమరావతి అన్నారు, మొత్తం కమలే ఉండన్నారు. ఒక రకంగా నేను చెప్పాలంటే చాంతాడంత ఉంది. అంటే ఇక్కడ వరుసగా గతం అంటే 10 రోజులు కూడా గ్యాప్ పోకుండా వారం తరుణంలో రెండొక ఇలా దాడులు జరగడం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు అమరావతి వాసిగా? ఏం లేదండి, ముందు అది సీరియస్గా తీసుకోవాలి. ఇది అసలు ఎవరు చేస్తున్నారు, ఎవరు తగలబెడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటేనండి రేపు రాబోయే రోజుల్లో ఎండాకాలం వడగాలు తోలుతాయి. మరి చాలా జాగ్రత్తగా లేకపోతే మటుకి ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే ఆలోచన ఉందండి. ఇంకో విషయం ఏంటంటేనండి, ఇది మొత్తం ఏ జోన్ అండి? ఇది మొత్తం విఐపీల జోను. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, నారాయణ గారు మొత్తం మున్సిపల్ శాఖ మొత్తం ఇక్కడే ఉంటున్నారు, అందరూ చేస్తున్నారు. ఇక్కడ సిఆర్డీ ఆఫీస్కు మొత్తం ఏడే ఉన్నారు. ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి నుంచి దాదాపు 26 మంది జడ్జీలు ఉంటున్నారు. ఇన్ని రకాలుగా సదుపాయాలు, ఇక్కడ రోడ్లు, స్పీడ్ యాక్స్ రోడ్డు ఇక్కడే ఇట్లా జరుగుతుంది అనుకుంటే మరి ఎట్లా అండి? ఏదైనా కానీ పోలీసు వారు కూడా దీని గురించి సీరియస్గా తీసుకొని కుట్రకోణం ఉందేమో వెలికి తీయాలని చెప్పి అమరావతి రైతుగా నా ఆవేదన అండి. మీరేమో అమరావతిలో ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, ఇన్ని పనులు కూడా సక్రమంగా టైం టు టైం జరుగుతుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. పక్కన వైసీపీ నాయకులేమో అసలు అమరావతిలో చంద్రబాబు దోచుకోవడానికే ఏటీఎంలో వాడుకుంటున్నాడు దీన్ని మొత్తానని చెప్పి అంటున్నారు. 4,000 కోట్లు కూడా దోచుకున్నాడని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. సరే మరేంటి దోచుకోవడానికి ఎట్లా కుదిరిద్దండి? అంత ముంగలు కూడా చెప్పారు, ఏది ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అమరావతిలో, అంతా భూములన్నీ లాక్కున్నాడు బాబు గారు, అన్ని ఎకరాలు దోసుకున్నాడు, ఇన్ని ఎకరాలు అని చెప్పారు. 5 సంవత్సరాలు ఏం పేకలేకపోయారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈ అపనిర్మలో ఏదో మాటలు. అమరావతి రైతుగా రండి,
పనులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ జరగట్లేదు. ఇప్పుడు స్టీల్ బ్రిడ్జి ఉందండి, ఆగమేఘాల మీద జరుగుతున్నాయి ఉండవల్లి దగ్గర. మరి రోడ్లు ఉన్నాయి, E6 కానీ మళ్ళా ఫ్లాట్లో రోడ్లు కానీ ఏదైనా కానీ పనులన్నీ బాగానే చేస్తున్నారు. ఇంకంతకంటే ఏం కావాలి? మరి బాబు గారు మళ్ళీ వారానికి రివ్యూలు చేస్తున్నారు, కంపెనీలతో మీటింగులు పెడుతున్నారు. నారాయణ గారు ఎప్పటికప్పుడు కంపెనీల దగ్గర పోయి షంటింగ్ వేస్తున్నారు. నేను చూశానండి, మొన్న షాపూజీ పాలెంజాల ఇంజనీర్ల మీద ఏదో కొన్ని స్లోగా చేస్తున్నారని చెప్పి ఆయన సీరియస్ అయ్యాడు. ఇంకా అంతకంటే ఏం కావాలండి? ఇప్పుడు బాబు గారు ఆయన ఒక నమ్మకంతో ఒక నారాయణ గారికి ఒక పని అప్పచెప్పారు. ఆయన కూడా సవ్యంగా రైతులనగా పగలనగా ఆయన కూడా కష్టపడుతున్నాడు, చేస్తున్నారు. పనులన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, కంపెనీలు కూడా బాగానే చేస్తున్నాయి, బిల్లులు కూడా వాళ్ళకి సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నారు, పనులు అవుతున్నాయి. మరి మధ్యలో డబ్బులు 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్ట వస్తున్నాయి అనే ఆలోచనలు మాట్లాడుతున్నాము. ఆ బిల్డింగ్ అంతని, ఏ బిల్డింగ్ అంతని ఊరక మాటలు చెబుతున్నారు. అయ్యా బాబు, నీకు మళ్ళీ వైజాగ్లో ఋషికొండను బోర్డుగుండి చేసేసి పనికి రాకుండా బిల్డింగులు ఏం అట్లా అందరికి ఉపయోగపడేవి, ప్రజలకు అవసరాలు తీరవటానికి ఒక రాజధాని, ఒక అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కు చెప్పుకోదగ్గ రాజధాని కడుతున్నారు. ఇది గ్రీన్ ఫీల్డ్ రాజధాని. మన బాబు గారు కూడా చెప్తున్నారు, జనాలందరినీ దేశంలో కాదండి ప్రపంచంలోనే అమరావతి మెచ్చే రాజధాని కడతామని చెప్తున్నారు. బ్లూ గ్రీన్ రాజధాని అట్లాగే ఉంది మాకు పొజిషన్. రోడ్లు కానీ, వాకింగ్ ట్రాకులు కానీ, సైకిల్ ట్రాకింగ్లు కానీ పక్కన. ఎందుకంటేనండి కొన్ని ఉదాహరణ చెప్తున్నాను. కొన్ని చెట్లు ఉంటే ఒకడు ఏం చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎటు తిరిగి అప్పుడు పర్యటనలప్పుడల్లా ముక్కలుగా చెట్లని నరిగేసేవాడిని. బాబు గారు అట్లా కాదు, ఏదన్నా మెటీరియల్ ఏదన్నా అడ్డం వచ్చిందంటే దాన్ని ఆ చెట్టుని కిందకాన తీసేసి అడ్డం వచ్చిందని తీసి మళ్ళీ వేరే సాట పోతున్నారు. రాండి నేను చూపిస్తాను. ఒక పెద్ద మానులు కూడా తీసి వేరే సాట పెడుతున్నారు. ఏమైపోయినా కానీ వాళ్ళ మాటలు నమ్మే పొజిషన్ లేదు. పేటీఎం బ్యాచ్లు మొత్తం వాళ్ళు చెప్పేది అబద్ధాలేనండి, ఒక్కడ కూడా నమ్మకం లేదు వాళ్ళ మీద. వాళ్ళు చెప్పేవి కూడా నమ్మే పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరని కోరుకుంటున్నానండి. అమరావతిలో కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులంతా కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత అయిపోయారు, ధర్నాలు కూడా దిగుతా ఉన్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. సార్ ఏంటి అసలు? ఎవరు ధర్నా దిగారండి? ఎవరు చేశాడు? వాడు మాజీ ఐఏఎస్ అధికారి, వాడు శర్మగాడు వాగుతున్నాడు. మొన్న అమరావతిలోకి తీసుకెళ్ళి పెడుతున్నాడు డబ్బులని 60,000. ఒరే దరిద్రుడా, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేవేమో రా. అమరావతి రైతు నేను చెబుతున్నా, మేము ఇచ్చిన భూములు మిగులు భూమి ఉంది, ఆ భూములు అమ్ముకుంటేనే రేపు డెవలప్ అయిన తర్వాత ఆ భూములు అమ్ముకుంటేనే అమరావతికి ఇంకా మిగులు ఉంటుంది. అమరావతి అనేది ఒక బంగారు బాతు లాంటిది, సెల్ఫ్ ఫైనాన్సు. అది తెలుసుకోరా బాబు. తెలియకుండా ఏం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఏమో తందనని భజన కొట్టేసి, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఏదో రకంగా బురద చల్లేసి నాశనం చేయాలని చెప్తే నీళ్ళంటే కుక్కలు ఉండబట్టి అమరావతి రైతులకి కడుపు మండిపోతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు మేము పడ్డ బాధ మీరేమన్నా ఆలకిచ్చారా? మీరు అసలు మమ్మల్ని ఎన్ని రకాలుగా హింస గురి చేశారు, జైలు పాలు చేశారా, కేసులే పెట్టారా, ఆడాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి బస్సుల్లో వేసారా, ఇన్ని రకాలు చేసినప్పుడు మీరు ఎక్కడ చచ్చారా? మీరు ఇప్పుడేమో అనేక రకాలుగా మాట్లాడేసి ఆంధ్రప్రదేశ్ డబ్బు మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నారు అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ విషయం తప్పు. ఎక్కడ ఏమీ లేదు. వరల్డ్ బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నారు, కొన్ని నిధులు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా. రేపు అవి మొత్తం అమరావతిలోయే మన మిగులు భూమి అమ్మేసి ఆ బాకీలు తీరుస్తారు. ఎవరి మీద కూడా ₹1 భారం పడదని నేను కోరుకుంటున్నానండి.